ఆల్ కిరాణా షాప్స్ లో కూడా ప్రతి ఒక్కళ్ళకి మనకి ఏదో ఒక రకం స్పైసెస్ ధనియాలు కానీ జీలకర్ర కానీ మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఒక సమ్ ఆఫ్ మార్జిన్ పెట్టుకొని కూడా సేల్ చేయొచ్చు. 5 రూపీస్ అంటే కస్టమర్ వాళ్ళకి షాప్స్ వాళ్ళకి 5 రూపీస్. కిరాణా షాప్స్ లో సేల్ చేసేది 10 రూపీస్. ఇందులో కూడా 15 ప్యాకెట్స్ 58 ఐటమ్స్ ఉంటాయి మేడం. 58 వెరైటీస్ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ 5 రూపీస్ లోపల మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఓన్లీ స్టార్ ఫ్లవర్. ఓకే, స్టార్ ఫ్లవర్ కూడా అంతే కదా. స్టార్ ఫ్లవర్ కూడా 10 రూపీస్ ఐటమ్. గరం మసాలా, మిక్స్డ్ గరం మసాలా. మిక్స్ గరం మసాలా ఇందాక అక్కడ 5 రూపీస్ చూసారు కదా, ఇది 10 రూపీస్ లోపల. ఇట్లా డైరెక్ట్ గా ప్రైస్ పెట్టేశారు అంటే కస్టమర్స్ ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొనుక్కుంటే ఓన్లీ 2 రూపీస్ కి సేల్ చేయాలా? అవును మేడం, 2 రూపీస్. ఎంత వరకు మార్జిన్ ఉండొచ్చు వీటి మీద? 30-40. ఇందులో కూడా 30 to 40% మార్జిన్ ఉంటుందా? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీకోసం సూపర్ వీడియో అయితే తీసుకొచ్చేసిన అండి. అంటే మీకేంటంటే బిజినెస్ ఏదో ఒకటి మనం సొంతంగా ఏదో ఒకటి బిజినెస్ అయితే రన్ చేయాలి, మనం సొంతంగా ఇన్కమ్ సంపాదించుకోవాలని చాలా మందికి ఉంటుంది, లేడీస్కి కానీ జెంట్స్కి కానీ పెట్టుబడి పెట్టాలంటే చాలా మంది భయంతో ఆగిపోతుంటారు. సో అటువంటి వాళ్ళకి మీకు చాలా అంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అండి. వితిన్ థౌజండ్స్లో చెప్పాలి అంటే థౌజండ్స్లో మీరైతే మీ బిజినెస్ని హ్యాపీగా రన్ చేసుకోవచ్చు. అదేలాగా అనుకుంటున్నారా? ఈరోజు వీడియోలో క్లియర్గా అయితే మీకు డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ప్రజెంట్ మనం ఇప్పుడైతే ఉన్నాము బాలాజీ స్పైసెస్లో అనమాట. బేగం బజార్ ఛత్రి చౌరస్తా నియర్ బై అయితే ఉంటుంది షాప్ అయితే. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ఆల్ స్పైసెస్ అన్ని కూడా దొరికిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ప్యాకెట్ అండి. ఇప్పుడు ఆల్ కిరాణా షాప్స్లో కూడా ప్రతి ఒక్కళ్ళకి మనకి ఏదో ఒక రకం స్పైసెస్ ధనియాలు కానీ జీలకర్ర కానీ అండ్ జీడిపప్పు, సో సంథింగ్ ఇట్లాంటి స్పైసెస్ అయితే చూస్తుంటాం కదా. ఈ స్పైసెస్ అన్నీ మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఒక సమ్ ఆఫ్ మార్జిన్ పెట్టుకొని కూడా సేల్ చేయొచ్చు. అంటే మీకు ఎటువంటి రిస్క్ లేకుండానే మీరు నెలకి ఎంతో కొంత ఇన్కమ్ అయితే సంపాదించుకోవచ్చు అండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మరి ఎలా పర్చేస్ చేయాలి, ప్రైజెస్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా మేడంని అయితే ఇంట్రొడ్యూస్ చేసేసి తెలుసుకుందాం. హాయ్ మేడం. ఓకే. సో బాలాజీ స్పైసెస్ అనేది అసలు మీరు ఈ బిజినెస్ అనేది ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు? 6-7 ఇయర్స్ అవుతుంది. 6-7 ఇయర్స్ అవుతుంది. ఓకే. సో అంటే ఇట్లా స్పైసెస్ ఉన్నాయి కదా, సో కస్టమర్కి అసలు ఎలా మార్జిన్ ఉంటుంది, ఎంత పర్చేస్ చేయాలి? మినిమం 100 షీట్స్ పర్చేస్ చేయాలి. 30-40 మార్జిన్ ఉంటుంది. 30-40 అంటే 30% to 40% మార్జిన్ ఉంటుంది. మినిమం అయితే 100 షీట్స్ తీసుకోవాలి. 100 షీట్స్ ఏవన్నా స్పైసెస్ టోటల్ ఏవైనా స్పైసెస్ తీసుకోవాలి. ఓకే. సో అసలు ఎలా ఉంటాయి కాస్టింగ్, అసలు స్పైసెస్ ఏవేవి దొరుకుతాయి మీ దగ్గర చెప్తారా? చెప్తాను. ఓకే. 5 రూపీస్ షీట్. ఓకే. 5 రూపీస్ అంటే కస్టమర్ వాళ్ళకి షాప్స్ వాళ్ళకి 5 రూపీస్ ఈచ్ 1 పౌచ్ 5 రూపీస్. ఓకే. ఎన్ని ఉంటాయి ఇట్లా షీట్లో? 15 పౌచెస్ ఉంటాయి. 75 ఎంఆర్పి. 15 పౌచెస్ 75 రూపీస్ ఎంఆర్పి. ఓకే. మా ప్రైస్ వచ్చేసి 35 రూపీస్. మీ ప్రైస్ 35 రూపీస్. అంటే ఒక షీట్ మీద మీకు ఎంత వేసుకున్నా కూడా 40 రూపీస్ మార్జిన్ ఉంది. ఓకే. ఓకే మేడం. నెక్స్ట్ ఈ 10 రూపీస్ ఐటమ్. ఈ 10 రూపీస్ షీటా? ఓకే. అంటే కిరాణా షాప్స్ లో సేల్ చేసేది 10 రూపీస్. ఇందులో కూడా 15 ప్యాకెట్స్. ఓకే. ఇది ఎట్లా పడుతుంది? ఇది 150 ఎంఆర్పి. మేము 58 రూపీస్ ఇస్తున్నాం. 58 రూపీస్ అంటే దగ్గర దగ్గర 98 రూపీస్ మార్జిన్ ఉంది ఒక షీట్ మీదనే. 92 రూపీస్. ఓకే. సో అంతే చూసారా, మీకు చాలా తక్కువ పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రాఫిట్ కూడా చాలా మంచిగా ఉన్నాయండి. ఇది ఓమా 5 రూపీస్ లోపల. ఇది కూడా సేమ్ 15 పౌచెస్ ఉంటాయి. 75 ఎంఆర్పి. 35 రూపీస్ ప్రైస్. ఓకే. ఇది దాల్చినీ చెక్క. ఇది కూడా సేమ్ 15 పౌచెస్ ఉంటాయి. 75 ఎంఆర్పి. 35 రూపీస్ వస్తుంది. ఓకే. ఇంక ఇవన్నీ అంతేనా? చిన్నగా 5 రూపీస్ ప్యాకెట్స్. 5 రూపీస్ టోటల్ అంతే. 15 పౌచెస్ ఉంటాయి. 35 ప్రైస్. 75 ఎంఆర్పి. ఓకే. టోటల్ ఐటమ్ లోపల డ్రై ఫ్రూట్స్ మాత్రం ఓకే డిఫరెంట్ ప్రైస్ మేడం. ఓకే. సో స్పైసెస్ అన్ని సేమ్, ఆల్మోస్ట్ స్పైసెస్ అన్ని సేమ్ ఉంటాయి. ఓకే మేడం. సో ఇట్లా మీకు 5 రూపీస్ 10 రూపీస్ పౌచెస్ అన్నమాట ఇవన్నీ. సో ఇట్లా మీకు ఇలాచీస్ ఉన్నాయండి, ఇలాచీస్ కూడా అంతేనా? అవును. ఇలాచీ కూడా 15 పౌచెస్ 1 షీట్ కి. 75 ఎంఆర్పి. 35 రూపీస్ ప్రైస్. ఓకే. సో అన్నీ ఉన్నాయండి ఇట్లా మీకు చూసుకుంటే. ఈవెన్ గసగసాలు. ఓకే. ఇదే విధంగా ఇక్కడ మిరియాలు. ఓకే. ఇక్కడ చూడండి.
ఇట్లా మిరియాలు అన్నమాట. ఇవన్నీ అంతే 75 రూపీస్. 58 ఐటమ్స్ ఉంటాయి మేడం. ఓకే 58 వెరైటీస్ ఉంటాయి. దాంట్లో డ్రై ఫ్రూట్స్ మాత్రం కొంచెం ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే మేడం. ఇది 5 రూపీస్ గరం మసాలా, ఇది 75 ఎంఆర్పి, 35 రూపీస్ మన ప్రైస్. ఓకే చూడండి ఎంత మార్జిన్ ఉందో చక్కగా. అండ్ మీకు మినిమం అయితే 100 షీట్స్ 100 షీట్స్ తీసుకోండి. ఓకే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అని చెప్తున్నారు కదా మరి డ్రై ఫ్రూట్స్ 5 రూపీస్ లోపల మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఓన్లీ. ఇది 35 రూపీస్కే ఇస్తాము. ఓకే ఇది 75 ఎంఆర్పి, ఇది 35 ఇస్తాము. ఓన్లీ 35 రూపీస్ షీట్ మొత్తం. 15 ప్యాకెట్స్ ఉన్నాయి. అవును 15 ఓకే. బాదమా 10 రూపీస్ లోపల బాదాము. ఇది 150 ఎంఆర్పి, మన ప్రైస్ వచ్చేసి 65 రూపీస్. 65 రూపీసా ఈ షీట్ మొత్తం? సీట్ మొత్తం 65 ఓకే రూపీస్. సూపర్ అండి. ఓకే ఇప్పుడు బాదం కాకుండా కాజు ఇట్లా మిక్స్డ్ కూడా అడుగుతారు కదా, అందులో కూడా ఉన్నాయా? అచ్చా కాజు. కాజు ఇది 150 ఎంఆర్పి, 15 ప్యాకెట్స్ ఉంటాయి. ఓకే ఇది 65 రూపీస్. ఓన్లీ 65. అచ్చా ఓకే. ఇది మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ 10 రూపీస్ లోపల 150 ఎంఆర్పి, 65 మన ప్రైస్. ఓకే ఎంత లేదు అనుకున్నా మనకి దీంట్లో 70 to 80% మార్జిన్ ఉంది ఈజీగా. మార్జిన్ ఈజీ. ఓకే సొంటి షీట్ మేడం. ఇది 10 రూపీస్ది 150 ఎంఆర్పి. ఓకే ఇది 15 ప్యాకెట్స్ ఉంటాయి. మా ప్రైస్ వచ్చేసి 58 రూపీస్. 58 రూపీస్. ఓకే సొంటి. నెక్స్ట్ ఇది స్టార్ ఫ్లవర్. ఓకే స్టార్ ఫ్లవర్ కూడా అంతే కదా? ఈ స్టార్ ఫ్లవర్ కూడా 10 రూపీస్ ఐటమ్. ఇది 150 ఎంఆర్పి, మన ప్రైస్ వచ్చేసి 58 రూపీస్ ఓన్లీ. ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దాల్చినీ అండి, దాల్చినీ చెక్క. ఇది దాల్చినీ చెక్క సేమ్ 15 ప్యాకెట్స్ ఉంటాయి. ఇది కూడా 150 ఎంఆర్పి, 10 రూపీస్ది 58 రూపీస్. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వాము ఉందండి. ఇంకా ఇక్కడ చూడండి వాము కూడా సేమేనండి మీకు. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 10 రూపీస్ సేల్ చేసేయండి కూడా. 150 ఎంఆర్పిది 58 రూపీస్ ప్రైస్. ఓకే అండి. ఈ 5 రూపీస్ ఆవాలు అండి. ఆవాలు ఇది కూడా 15 ప్యాకెట్స్ ఉంటాయి. 75 ఎంఆర్పి, మన ప్రైస్ 35 రూపీస్. అవునండి. ఓకే అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే 10 రూపీస్ సోంపు. ఓకే ఇది కూడా 15 ప్యాకెట్స్ ఉంటాయి. 150 ఎంఆర్పి, మన ప్రైస్ 58 రూపీస్. ఓకే నువ్వులు కూడా అంతే. ఇది 5 రూపీస్ ఐటమ్. ఇది కూడా 15 ప్యాకెట్స్ ఉంటాయి. 75 ఎంఆర్పిది 35 రూపీస్ ప్రైస్. 35 రూపీస్ ప్రైస్. ఓకే సో ఇంకా ఆల్ వెరైటీస్ అండి. ఇట్లా మీకు చాలా వెరైటీస్ రూపీస్ అయితే కనుక 58 వెరైటీస్ ఉన్నాయి. 58. ఓకే ఇది మరాఠీ మొగ్గ 10 రూపీస్ ఐటమ్, 150 ఎంఆర్పి. ఓకే ప్రైస్ వచ్చేసి 58 రూపీస్. టోటల్ 58 రూపీస్ డ్రై ఫ్రూట్స్ తప్ప. ఓకే ఇది కస్తూరి మేతి. ఇది కూడా 10 రూపీస్ ఐటమ్, 150 ఎంఆర్పి, 15 ప్యాకెట్స్ ఉంటాయి. 58 రూపీస్ ప్రైస్ పడుతుంది. ఓకే అండి. సబ్జా సీడ్స్. ఓకే ఇది 10 రూపీస్ ఐటమ్, 150 ఎంఆర్పి. ఇది కూడా 58 రూపీస్ పడుతుంది. ఓకే ఇది సూపర్ వక్కలు అండి. ఇది 10 రూపీస్ ఐటమ్. ఇది 150 ఎంఆర్పి, 15 ప్యాకెట్స్ సేమ్. 58 రూపీస్ పడుతుంది. ఓకే అండి. ఇలైచి సేమ్ 15 ప్యాకెట్స్, 10 రూపీస్ ఐటమ్. ఇది 58 రూపీస్ పడుతుంది. ఓకే ఇది లవంగం. ఇది కూడా 10 రూపీస్ ప్యాకెట్, 150 ఎంఆర్పి, 58 రూపీస్ 15 ప్యాకెట్స్. ఓకే సో నెక్స్ట్ గసగసాలు. ఈ గసగసాలు ఇది కూడా 150 ఎంఆర్పి, 10 రూపీస్ది 15 ప్యాకెట్స్ ఉంటాయి. 58 రూపీస్. ఓకే ఇది మిక్స్డ్ గరం మసాలా. ఓకే గరం మసాలా. ఇందాక అక్కడ 5 రూపీస్ చూసాం. ఇది 10 రూపీస్ లోపల. ఇది కూడా 150 ఎంఆర్పిది 58 రూపీస్ ఇస్తాం. 15 ప్యాకెట్స్. ఓకే నెక్స్ట్ ఇది కొబ్బరి పొడి. ఇది కొబ్బరి పొడి అండి. ఇది 10 రూపీస్ ఐటమ్. ఇది 150 ఎంఆర్పి, 58 రూపీస్ మా ప్రైస్. ఓకే ఇది సవజీరా షీట్. ఇది 10 రూపీస్ ఐటమ్. ఇది 15 ప్యాకెట్స్ ఉంటాయి. 150 ఎంఆర్పి. ఇది 58 ప్రైస్. ఓకే అండి. సో ఇట్లా మీకు 5 రూపీస్ ప్యాకెట్స్ కానీ 10 రూపీస్ ప్యాకెట్స్ కానీ అంటే మీరు కిరాణా షాప్స్కి వేసే ప్యాకెట్స్ అన్నీ కూడా అక్కడ మీరు సేల్ చేసుకునేవి. ఇక్కడ మీకు స్పైసెస్లో అయితే చాలా ఐటమ్స్ ఉంటాయండి. ఫర్ సపోజ్ ఇది 10 రూపీస్ ప్యాకెట్ ఉంది కదా, అంటే ఇది నార్మల్గా షాప్స్ వాళ్ళు మనకి అంటే సేల్ చేస్తారు. మీకు సమ్ మార్జిన్ కూడా ఎంత ఉంది అనేది ఆల్రెడీ మేడం చెప్పారు కదా. మీకు 150 రూపీస్ నార్మల్గా అయితే ప్యాకెట్, కానీ మీకు ఇక్కడ పర్చేస్ చేయాలంటే
జస్ట్ ఓన్లీ 58 రూపీస్కే పడుతుంది. మీరు కొంచెం మార్జిన్స్ పెట్టుకొని మీరు అక్కడ కిరాణా షాప్స్ వాళ్ళకి మీరు సేల్ చేసుకోవచ్చు అండి. చాలా మంచి ప్రాఫిట్ అయితే సేల్ చేసుకోవచ్చు. 5000 ఇన్వెస్ట్మెంట్తో నెలకి 12,000 నుంచి 15,000 వరకు ఇన్కమ్ అయితే సంపాదించుకోవచ్చు. అది కూడా మనకి ఎటువంటి కష్టం లేకుండానే, ఎటువంటి వర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. హ్యాపీగా ఇట్లా ప్యాక్స్ తీసుకెళ్ళి మనం షాప్స్కి అయితే సేల్ చేసేయచ్చు. చాలా మంచి బిజినెస్ ఐడియా అండి. సో ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఇవి రెగ్యులర్ ప్యాటర్న్స్ ఇలా చూసాం కదా, కొంతమంది ప్రీమియం కూడా అడుగుతున్నారంట. సో వీళ్ళ దగ్గర ప్రీమియంలో కూడా ప్యాకింగ్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఒక్కసారి అవి కూడా చూద్దాం. ఇంతవరకు రెగ్యులర్ షీట్స్కు 6-7 ఇయర్స్ నుంచి మాకు సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు న్యూ బ్రాండ్ లాంచ్ చేస్తున్నాము, అది ప్రీమియం యాహూ బ్రాండ్ తోటి మేము ముందుకు వస్తున్నాం. మీరందరూ న్యూ బ్రాండ్ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇందులో మీకు 2 రూపీస్ ప్యాకింగ్ దగ్గర నుంచి 5 రూపీస్ 10 రూపీస్ ప్యాకింగ్ వరకు కూడా ప్రీమియం క్వాలిటీలో చాలా బెస్ట్ మార్జిన్స్లో అయితే రెడీ చేయడం జరిగింది. అంటే మీరు ఇట్లా డైరెక్ట్గా ప్రైస్ పెట్టేశారు అంటే కస్టమర్స్ ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొనుక్కుంటే ఓన్లీ 2 రూపీస్కి సేల్ చేయాలా? అవును మేడం, 2 రూపీస్. అంటే మరి మీ దగ్గర కొనుక్కునే వాళ్ళకి ఎంత పడుతుంది? చాలా తక్కువ పడుతుంది. చాలా తక్కువ పడుతుంది. ఓకే, ఇది ప్రీమియం కాబట్టి క్వాంటిటీ కూడా చాలా బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. స్పెషల్ ఏంటి అంటే 2 రూపీస్ ఐటమ్ మేము చాలా తక్కువ మార్జిన్, ఎక్కువ మార్జిన్ తక్కువ ప్రైస్ తోటి ఇస్తున్నాం మేడం. ఓకే, చాలా బాగున్నాయండి. చూడండి, ఇది ఈజీగా అంటే నాకు తెలిసి ఇవి 5 రూపీస్ అమ్ముతారు కానీ 2 రూపీసే సేల్ చేయొచ్చు అంట. అంటే ఇంకా వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కునే వాళ్ళకి ఇంకెంత తక్కువ పడుతుందో చూడండి. మనకి ఇందులో ఆల్ స్పైసెస్, ఇందులో కూడా 58 స్పైసెస్ ఆల్ వెరైటీస్ దొరుకుతాయి. వెరైటీస్ మిరియాలు, ఓకే, జీరా ఉంది అండ్ మనకి స్టార్ ఫ్లేవర్. ఇంత పెద్ద ప్యాకెట్ 20 రూపీస్కి సేల్ చేయొచ్చు షాప్స్లో అయితే. సమ్ అంటే అరౌండ్ ఎంత వరకు మార్జిన్ ఉండొచ్చు వీటి మీద? 30-40. ఇందులో కూడా 30 to 40% మార్జిన్ ఉంటుందా? ఓకే, సూపర్ అండి. ఇప్పుడు ఇంకొక డౌట్ అండి, ఇప్పుడు ఇట్లా యాహూ మసాలా అని ఒక బ్రాండింగ్ ఉంది కదా ప్రీమియం, ఎవరైనా కస్టమర్స్ ఇప్పుడు మీ దగ్గర బల్క్ ఇప్పుడు ప్యాకెట్స్ 100 ప్యాకెట్స్ అన్నారు, అట్లా 100 ప్యాకెట్స్ కాకుండా బల్క్ గా పర్చేస్ చేస్తాము, మాకు ఇట్లా బ్రాండింగ్ కావాలి, మా ఓన్ బ్రాండింగ్ అంటే చేసిస్తారా? ఖచ్చితంగా. ఓకే, బల్క్ క్వాంటిటీ మీద ఓన్ బ్రాండింగ్ కూడా అయితే చేసిస్తారంటండి. అంతేకాదు ఇంకా బల్క్ గా తీసుకుంటే ఇంకా మార్జిన్స్ మీకు మంచిగా సేల్ చేసుకోవచ్చు అండి. అంటే అరౌండ్ నేను ఇందాక చెప్పాను కదా, ఒక 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్తోనే మీకు 12,000 to 15,000 రూపీస్ ఇన్కమ్ అయితే సంపాదించుకోవచ్చు. అదే మీరు ఇట్లా మీకు ఇంకా 15,000 అట్లా పెట్టారనుకోండి, 50-60,000 ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు అనమాట. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అయితే ఇందులో ఉంటుంది. ఓకే, ఇవన్నీ చూసాం ప్యాకెట్స్. ఇదేంటివండి? ఇది మిషన్ పౌచెస్ మేడం. మిషన్ పౌచెస్ లోపల ఈ 10 రూపీస్ ఐటమ్ ఉంది. ఇది 10 రూపీస్ ఇలాచి, ఇది 200 కౌంటింగ్ ఉంటుంది. మా ప్రైస్ 90 రూపీస్. 90 రూపీస్ 200 ప్యాకెట్స్ ఉంటాయి. ఈ 20 ప్యాకెట్స్ ఉంటాయి. 200 కౌంటింగ్. 200 కౌంటింగ్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక షాప్ లో వాళ్ళు ఇది సేల్ చేస్తే వాళ్ళకి 200 రూపీస్ వస్తుంది, కానీ 90 రూపీస్కే మీరైతే ఇచ్చేస్తున్నారు. ఓకే, సూపర్ అండి. ఇది జీరా, లవంగం. ఓకే, ఇది 5 రూపీస్ ఐటమ్. ఇది 120 పీసెస్ పెడతాము. ఇది 100 రూపీస్ ది. దీన్ని మేము 45 రూపీస్కి ఇచ్చేస్తున్నాం. ఓన్లీ 45. 45. ఓకే, సూపర్ అండి. ఇది ధనియా, సేమ్ 20 పీసెస్. 5 రూపీస్ ఐటమ్ లోపల 20 ప్యాకెట్స్ పెడతాము. 10 రూపీస్లో కూడా 20. 10 రూపీస్ 200 కౌంటింగ్, 5 రూపీస్ 100 కౌంటింగ్. ఓకే, ఇందులో కూడా మంచి మార్జిన్స్ ఉన్నాయి. సో మీకు ఇట్లా మిషన్ ప్యాకింగ్ కావాలి అనుకున్నా కూడా ప్రొవైడ్ చేస్తారు, అండ్ లేదు ఇట్లా మీకు షీట్స్ పౌచెస్ కావాలి అనుకున్నా కూడా ప్రొవైడ్ చేస్తారండి. సో చూసారు కదండి, ఇట్లా మీకు ఇంకా 58 స్పైసెస్ అయితే ఉన్నాయి. 5 రూపీస్ ప్యాకింగ్లో, 10 రూపీస్ ప్యాకింగ్లో. ఏంటంటే మీకు 15 ప్యాకెట్స్ వస్తాయన్నమాట. ఇట్లా షీట్స్లో అయితే ఈ విధంగా షీట్స్ అయితే ఉంటాయండి. మీకు ఇట్లా 10 రూపీస్ అయితే కనుక మీకు పడేది జస్ట్ ఓన్లీ 58 రూపీస్, అంతేనా? అండ్ 5 రూపీస్ అయితే కనుక మీకు పడేది ఎంత? 35 రూపీస్. సో ఎంత మార్జిన్ ఉందో ఆల్రెడీ మేడం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆల్ వెరైటీస్ అండి, మీకు ఇట్లా స్పైసెస్ కావాలి అనుకున్నా, డ్రై ఫ్రూట్స్లో బాదం, కిస్మిస్ అండ్ డ్రై ఫ్రూట్స్లో కూడా ఆల్ మిక్స్ ఉన్నాయి, క్యాష్యూ ఉన్నాయి. సో ఆల్ వెరైటీస్ అన్నమాట. చాలా మంచి ఏంటంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి, మాకు దగ్గర అంత డబ్బు లేదు, మాకు బిజినెస్ పెట్టాలంటే భయం అనుకునే వాళ్ళకి చాలా మంచి బిజినెస్ ఐడియా అండి. మీకు ఎటువంటి ఏంటంటే కష్టపడే, ఎక్కువ టెన్షన్ ఫ్రీ బిజినెస్ అన్నమాట. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో 5,000 రూపీస్తో మీరు ఈ బిజినెస్ అయితే రన్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ గ్రోత్ అయితేనే ఉంటుంది కానీ తగ్గేది మాత్రం ఏముండదు. అండ్ ఇవి కూడా పాడైపోయే ఏముండదు కాబట్టి
సో చాలా మంచి బిజినెస్ టిప్తో మీరు హ్యాపీగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇక్కడ స్క్రీన్ మీద షాప్ వాళ్ళ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చండి. లేదు ఒకసారి డైరెక్ట్గా విజిట్ చేసి మేము చూసుకుంటామండి, మాకు ఎలా బిజినెస్ చేయాలి అనే ఒక వాళ్ళతో డిస్కస్ చేద్దాం అనుకుంటే కూడా ఒకసారి అయితే మీరు డైరెక్ట్గా విజిట్ చేసి కూడా అయితే డిస్కషన్ చేయొచ్చు. అడ్రస్ డీటెయిల్స్ అన్ని కింద అయితే నేను డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అంటే మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కాబట్టి అందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఈ బిజినెస్ ఐడియా గురించి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ కూడా పింగ్. థ్యాంక్ యూ.